హాయ్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. నా ఫస్ట్ టైం నా భూటాన్ ఛానల్ అండ్ చూస్తే డార్జిలింగ్ కూడా సబ్స్క్రైబ్ వెళ్ళాము. చేయండి. కానీ భూటాన్ ఒక్కటే వెళ్దాం బ్లాగ్ అనుకున్నాం ఫస్ట్, ఏంటంటే కానీ మేము అక్కడ వేరే 3 days ఒకటి హాలిడేస్ వస్తే అయ్యేసరికి ట్రిప్ డార్జిలింగ్ వేసాం కూడా మంచిగా. వెళ్ళాం. అది ఎక్కడెక్కడికి వెళ్ళాము చూసాం అన్ని ఎలా వెళ్ళాం మంచిగా వీడియో తీసాను చూసేసేయండి. చాలా బాగుంటుంది. వెళ్ళాం మంచిగా భూటాన్ ఫ్యామిలీస్ మా అండ్ ఫ్రెండ్ మేము మంచిగా చాలా బాగా చూసి వచ్చాం. జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. అది కూల్గా ఉండింది. టూ డేస్ క్లైమేట్ కూడా చాలా బాగుండింది. ఒక్క డార్జిలింగ్లోనే కొంచెం క్లైమేట్ మంచిగా లేకపోయింది. భూటాన్లో మాత్రం మంచిగా ఉండింది. ఇలా కార్లోనే వెళ్ళాము. మొత్తం 12 hours ఏమో పట్టింది మా దగ్గర నుంచి. అది నైట్ కదిలాము, ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోయాము అనుకుంటా. మంచిగా వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాం. అక్కడే రూమ్స్ కూడా అవి తీసుకొని మంచిగా ఉండేసి నెక్స్ట్ డే వెళ్ళాం భూటాన్కి. ఇదంతా వెళ్ళే వ్యూ అంతా చూసేసాను. చాలా బాగుంటుంది. అన్నీ హిల్సేను మొత్తం. వెళ్ళేసి అక్కడ రెస్ట్ తీసుకొని అలా కాసేపు ఉండేసి భూటాన్ గేట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మేము వెళ్ళేది మెయిన్ ఎంట్రన్స్ భూటాన్కి. 4 gates ఏమి ఉన్నాయి. మా దగ్గర నుంచి ఒకటి ఉంది దగ్గరలో, అది వేరు. ఇప్పుడు మేము వెళ్ళింది మెయిన్ ఎంట్రన్స్, ఇది ఇంకోటి. ఇలా జర్నీ మంచిగానే వచ్చేసాము దగ్గరికి. ఇప్పుడు ఫస్ట్ మేము భూటాన్ లోపలికి వెళ్ళాము. అక్కడ దగ్గరలో భూటాన్ పక్కనే జైగాన్ ఉంటుంది. జైగాన్ దగ్గర ఉంటాం ఈరోజు నైట్. భూటాన్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. మన వెహికల్స్ వెళ్ళవు మ్యాక్సిమం. వెళ్ళిన వెంటనే వచ్చేటట్టు ఉండాలి. అది లోపలంతా తిరగాలంటే వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. అందుకని జైగాన్లో ఉండేసి అక్కడి నుంచి భూటాన్ వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఇది లంచ్, డిన్నరు, టిఫిన్ అన్నీ మధ్యలో మేమే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాము. మంచిగా ఎంజాయ్ ప్రిపేర్ చేస్తా కాసేపు రెస్ట్ తీసుకుంటూ అట్లా వెళ్ళేసరికి లేట్ అయిందేమో మాది కొంచెం. డైరెక్ట్గా వెళ్తే తక్కువే అనుకుంటాం. అలా మా ఆయన కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు ప్రిపేర్ చేసినట్టు ఉండేసరికి టైమే తెలియట్లే. మాతో ఫ్రెండ్ వచ్చింది చూడ, మంచిగా చేసింది. కుకింగ్ కూడా మంచిగా చేసేసుకున్నాం. నీట్గా ఈజీగా అయిపోయింది. చాలా బాగుంది. ఇంకా జయగాన్ దగ్గరికి వచ్చేసాము. టిఫిన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసాము. ఇక్కడ లంచ్ మాత్రం ప్రిపేర్ చేయలేదు రూమ్లో వద్దనేసరికి. నెక్స్ట్ ఓన్లీ బయట తినేసాము. ఇక్కడ రూమ్లో చేసుకోమన్న దగ్గర చేస్తున్నాం, వద్దని దగ్గర చేయట్లేదు. బయటనే ప్రిపేర్ చేసుకోవట్లేదు, ఓన్లీ బయట తినేసాము. ఇది జైగాను, ఇది భూటాన్ పక్కనే అది. ఇది మెయిన్ జైగాను. ఇక్కడ నుంచి మన రూమ్స్ ఉంటాయి మంచిగా. ఇక్కడ 1100 to 1000 నుంచి కొంచెం బాగానే ఉన్నాయి రూమ్స్ కూడా. 1000, 1100, 12, 1500 బాగున్నాయి. మేము కూడా ఒక రూమ్ తీసేసుకున్నాం ఇక్కడే. ఇక్కడ రూమ్ తీసుకొని ఆఫ్టర్నూన్ 3 అయ్యింది ఫుడ్ తినేసాలా. ఇక్కడే మంచిగా ఒక మార్కెట్ కూడా ఉంది. అది మన కోటి ఎట్లా హైదరాబాద్లో అట్లాగా ఉంది మంచిగా. అలా కాసేపు టైం పాస్ చేసేసాం ఆ రోజు నైట్. కోటి అలాగుండింది. ఇలా ఆఫ్టర్నూన్ అంతా అక్కడ షాప్ దగ్గర ఆ భోజనం చేసేసి వస్తూ ఉంటే అక్కడ షాపులన్నీ ఉన్నాయని కాసేపు టైం పాస్ చేస్తూ వచ్చేసాము. ఆ షాపులన్నీ చూస్తా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటని రూమ్కి వచ్చేసాం. ఇదిగోండి, ఇది మా రూము. చాలా బాగుంది, నీట్గా ఇచ్చారు మంచిగానే. ఏసీ అవి ఉన్నాయి, మంచి మిర్రర్, టీవీ కూడా ఉంది. చాలా బాగుంది. ఇలాగే పెద్దవి కూడా ఉంది, పెద్ద డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి. మేము సింగిల్ తీసుకున్నాం, బాగుంటుంది. నెక్స్ట్ మేము మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్లో చూపిస్తాను. సింపుల్ మామూలు మార్కెట్. ఆ రోజు 2 hours ఉందని జస్ట్ అలా వెళ్ళాము. చాలా బాగుంటుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ హోటల్ కూడా లంచ్, డిన్నర్ చేసాము. ఆ హోటల్ చాలా బాగుంది నిజంగానే. ఫుడ్ మంచిగా ఉంది. మన ఫుడ్ లాగే మంచిగా నూడిల్స్ కానీ, నెక్స్ట్ పప్పు, రైస్, రోటీ, కర్రీ అవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఆ హోటల్లో. ఈ హోటల్కి వెళ్ళాము మేము. చాలా బాగుంది. మేము ఉదయం సాయంత్రం అక్కడే తిన్నాం. బాగా నచ్చేసరికి ఫుడ్ ఆ హోటల్కి వెళ్ళేసి మేము రూమ్ తీసుకున్న దాని పక్కనే ఆ హోటల్ కూడా. చాలా బాగా పెడుతున్నారు, మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి. రైస్ ఐటమ్స్ కూడా బాగున్నాయి, రోటీస్ కూడా. అందుకే మేము రైస్, రోటీస్ అవి తీసుకున్నాం. చాలా బాగున్నాయి. ఫుడ్ బాగుంటుంది ఇక్కడైతే. మేము ఉదయం తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, సాయంత్రం కూడా తిన్నాం. ఇదేను మెయిన్ ఎంట్రన్స్ భూటాన్కి. ఇక్కడి నుంచి వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్. రేపు మార్నింగ్ ఇంకా ప్రొసీజర్ అది ఉంది. ఆధార్ కార్డు చూపించాలి, మళ్ళీ లేదంటే మన ఓటర్ కార్డు అయినా చూపించాలి.
చూపించి ఓకే అయితేనే లోపల పంపిస్తారు. ఓకే కాకపోతే బయటికి రావాలి. ఆధార్ కార్డు మెయిను. అందుకే అది రేపు చూపించుకుందాంలే అని ఇప్పుడు టైం లేదు, మళ్ళీ లోపలికి వెళ్ళిన వేస్ట్ టైం అని అందుకని వెళ్ళలేదు. ఇక్కడే షాపింగ్ ఉంది స్మాల్గా, ఒకటి చిన్న షాపింగ్ది. రూమ్ దగ్గరికి వెళ్ళే లోపలే ఒక లైన్లో కోటీలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. చూసుకుంటే వెళ్తున్నాం. వీడియో తీసాను, చూస్తే వెళ్తా కూడా కాసింత. చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటాయంట. బోటన్ లోపల చాలా రేట్ ఎక్కువ అంట, కాస్ట్లీ అంట. ఇక్కడ ఓకే, ఇక్కడ ఇండియన్ రూపీస్ పోతున్నాయి, భూటాన్ రూపీస్ కూడా తీసుకుంటున్నారు. భూటాన్సీ కూడా ఇండియన్ రూపీస్ ఇక్కడే పోతాయి. ఇంకా లోపలికి వెళ్తే చల్లవేమో, అక్కడి నుంచి వేరు మనీ. అందుకని ఇక్కడ వరకు తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. అక్కడ లోపల ఇంకా కాస్ట్లీగా ఉంటాయంట. అందుకని ఇక్కడ చూస్తూ వెళ్తున్నాం మేము నా ఫ్రెండ్. చాలా బాగున్నాయి, చూసేసేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి ప్లీజ్. ఇది ఓన్లీ ఆ రోజే